ఉండే కానీ ఇచ్చినట్టు చెప్పు అని పూర పైకి చెప్తే ఎట్లా చెప్పు ఇచ్చేరేట్ చెప్పు ఒక 10 మాటలు వద్దు 1-2 అయిపోలేవు. కొత్తల దగ్గర అయితే చెప్పాలి నువ్వు. కొత్తల దగ్గర అయితే ఒక రేట్ చెప్పాలి. మొత్తం చెప్తున్నా కుళ్ళు ఇడిచి గొర్రెలు ఇడిచిపెట్టి పడతాను కూర్చుంటున్నా. నేను ఫోన్ చేసింది ఏంది తర్వాలనా కొట్టాలనా తనుకునాలనా ఏంది గొర్రెలు ఏదో గుంపు అంటే రాకు మొత్తం పతవి కొత్తలు మెత్త నేను ఆడ మెప్పాలి. ఒకటి అవతలకి పోయినట్టు మొత్తం 4 గుంపులు పోతున్నాడు. నేను ఆమె చెప్తాను వస్తేనే మీరు పోయిండ్రు అగ్రహారం వాళ్ళకు ఇల్లు వాళ్ళు పోయిండ్రు. కానీ 14 అడగానా సరే చెప్పగాను కరెక్ట్ చెప్తలేడు కదా రేట్ అయితే సరే కరెక్ట్ చెప్పాను. చాలా దూరంలో ఉన్నాడా మంచి అతలు దిగినాయి 7,000 దిగినాయి 14,500 దిగినాయి అంతే అమ్మాయిలు పెట్టి లోపలికి వచ్చే చెప్పు రాగా 8,500 అంటేనంటే జత 17,000. మళ్ళీ వాళ్ళ అవతల వాళ్ళకి ఎంత చెప్పాలి మేము అదే ఆ బేరం నీవే చెప్పు. మాల్ బట్టి చెప్పాలంటే లేదు అట్లా మాల్ అట్లా లేదుగా అప్పుడే పోవాల్సిందే 10 ఎక్కువ తక్కువ కానీ వేరే ఉంటది నులుపు ఉంటది వేరే ఉంటది ఆ సీజన్ ఉడక బాగుంటది. అది మన అనుకోకుండా చెప్తున్నా అసలు మా గొర్రెలు 10,500 చెప్పినావు. అది 10,000 అడిగింది ఎమ్మడి వచ్చి బాగుంది 11,000 చెప్పేది అంటే అరే ఇంకా మనం ఏం చెప్పు మనం ఎంతమంది ఎంతసేపు ఉన్నా మనం 9,000 అమ్ముకోవాలనుకున్నాం. వరంగల్ వచ్చినారు డైరెక్ట్ లేదు సంతకేసుకొచ్చింది కొడుకు 9,000 అనుకున్నాం. మనం ఇంత అమ్ముకోను ఇది చెప్పుకున్నాం అది అనుకోకుండా వచ్చాను బేరగాడు ఒక కురింగాని 9,500 మేము 10,000 వానికి నచ్చింటుంది అన్న 10 రూపాయలు పెట్టిడు నచ్చిన సొమ్ము అందుకోవాలి వచ్చి చెప్పు 15 లోపల ఎంత 15 లోపల ఎంత గాలి ఇదే ఈ ఎర్రగొర్రె పాలగొర్రెనే ఇది పాలగొర్రెనే ఇది పాలగొర్రెనే ఉంది ఒకటిదేనా ఇది ఇది వండుకున్నది ఏం పాలగొర్రెనే ఉండదు ఇది కాదు నువ్వు అట్టనే ఉండదు రేట్ చెప్పు. 16 వరకు అంటే 16 అంటే 8,000 ఒక గొర్రె. ఇది ఈ తుప్పడ గొర్రె పోతుంది 8,000. ఆ ఎర్ర గొర్రె పోతుంది చెప్పు. పోతే ఒక 4-5 గొర్రెలు ఉన్నాయి అనుకో మిగతా పోతే చెప్పు. పాల గొర్రెలు ఉన్నాయి బా నువ్వు చెప్పే రేటుకు 20 కేజీలు రావాలి బరాబర్ ఒక గొర్రె 20 కిలోలు రావాలి నువ్వు చెప్పే రేటుకు. నువ్వు తొలటి తినని పెట్టవకు గొర్రెలకు అన్నా ఇప్పుడు పడితే నీకు 10 రూపాయలు వస్తాయి. అప్పుడు అందరు పట్టేప్పుడు పడుతున్నట్టే 10 రూపాయలు అందరు కుప్పలు అప్పుడే వేస్తారు వర్షం పడినాకనే. ఇప్పుడు వేయరు నా మాటని ఇప్పుడు వేయిపో నా మాట. కోలుకుండా ఆల్రెడీ ఆడుకున్న పాలనలో ఎవరు లేని రేట్లు అమ్మిండు ఈసారి. ఎన్ని తెచ్చినా ఈసారి పాలనలో దుమ్ము లేపినావు ఈసారి నువ్వు.
నీవు అమ్మినోడు ఎవరు మళ్ళీ ఈసారి కొట్టి పరిచయం ఇంకా మా కడుకోళ్ళు అంటే చిన్నగా ఈడే అమ్మింది ఎవరు అమ్మలే రేట్లు కానీ పిల్లలు బేరం కూడా కావట్లేదు. పిల్లలు కూడా లాస్ట్ 8,000 10 లక్షల నమ్ముకో బాగా లోపలికి వచ్చాపు 15 లోపలికి వచ్చాపు ఆ గుర్రబాకి అయిపోతుంది. అంతా ఒక అంతా అది అంతా 2-3 నెలల కష్టం చూడు మళ్ళీ అది సంవత్సరం కష్టం ఎంత ఉంటుందో మా బావకు సంవత్సరం కష్టం 20 దాటుతుందేమో 20 దాటుతుందేమో సంవత్సరం కష్టం పిల్లలు ఇప్పుడు వస్తే 2 గానే వస్తాయి మన 1-4 అట్లయినా 15కి పడతావు 15 లక్షలకు పడతావు ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనికి రాడు. ఈసారి మళ్ళీ మోబ్దాలు అయినా కదా మళ్ళీ ఈ దినం వరకు అయితే అప్పు తెంచుకుంటలేదు తప్ప బయట 15 లోపల నీ బుద్ధి ఉన్న కాడ చెప్పా నీ చాలా కాడు కదా 200 తక్కువైపో. ఇప్పుడు 14 లాగానే కోసారు 15 కోసారు అంతే లేవు. సరే మన సొమ్ము ఇక్కడ ఉంది మనం ఇది దీన్ని చూసి మాట్లాడదాం కానీ చెప్పు ఇప్పుడు ఎక్కువ లేకపోతే పట్టేది అది కొద్దిగా జబ్బు రాసుకోదాం అది ఏ బేబీ 200 దాకా 200 మా పాటకి అది పిల్ల ఏబీ పో మంచిదైతే ఎంత తక్కువ 15 చెప్పు ఏమో మాట సంగునుడు అన్న కొంచెం పని చెప్పుకున్నాం 200 తక్కువ 15 ఏపీ దాటరాదు వాడనేడు తింటే ఒక 200 తింటే తినకూడదు ఆ బేరగాడు మళ్ళా బేరగాడు కాదు బాంబాడు వచ్చి అడుగుతున్నట్టు చెప్పపోతే రెండు దాడు దాటి కలర్ పెట్టి గుంజి గొర్రెని లేపేసినట్టు లేపేరా మీ అన్న కావాలన్నా తమ్ముడు కావాలి గొర్రెని లేపేసినట్టు లేపేసుకో లోపలికి అయ్యా నువ్వు ఇంకా శిఖరం మీద ఉన్నావు మేము ఎక్కలేము అంత పైకి నువ్వు మోకాలతో దొక్కుతున్నావు నువ్వు మోకాలతో దొక్కితే కాదు దాటు పేంది మళ్ళా అన్న నాగనన్న పట్టియాలి బేరం బాధ కాదు అన్నా నాన్న గుర్తుపెట్టుకో ఈ మాట గుర్తుపెట్టుకో బేరం వేసినాక ఏదో దావత్ చెప్తా ఉంటున్నాడు నీ ఓట్లు నీవు దాటు నువ్వు దాటు మంచి దాటు 200 తక్కువ ఇక్కడ లాడు బరాబర్ 15 వేసుకుందా బర్త్ వేసుకుందా ఇంకా సరిపోతుందా నువ్వు అంతా అమ్మమ్మ అంటే 100-200 తినాలా మేము ఇంకా మొత్తం నీవే తినవద్దు మొత్తం తిన్నా ఈ తోక భాగం తినాలా మేము దాదా పైన వస్తే మా అదృష్టం దాడు ఏం లక్షలు తింటాం 1000 తింటాం ఇక్కడ ఉన్న 15 గొర్రెలకు కాదు 15 గొర్రెలకు 1000 తింటావా దాడు అది కోసి పెడితే నాకు ఒక్కరిని సరిపోదు బావ అది నాకు ఒక తింటేనంటే నాకు ఒక్కరిని సరిపోదు అది ఎంత ఉంది అది బక్రీద్ కొత్తదా మా ఆయన అమ్ముకుంటాట బక్రీద్ కొత్తదే ఏం తప్పిపోయిందన్నా ఉండరు బరాబర్ అంటే కూడా నువ్వు ఇంకా ఆలోచన చేస్తున్నావు దాడు
ఏం మంచి దాడు నువ్వు దాడు వాడు దాడు పట్టుకొని వాడు పట్టుకో చెప్పు చెప్పు చెప్పినా మీరు మాట్లాడు. 5,000 అడిగినా 7,500 7,800 చెప్తున్నాడు. పట్టుకో 15,500 15,500 ఆయన చెప్పింది ఎంత? 800 800 7,800 నువ్వు 50 రూపాయలే 7,800 మేము అడిగేది నువ్వు 7,000 7,500 అంటే 300 తేడా ఉంది. మళ్ళీ అంటే చెప్తున్నా 50 రూపాయలు మాకు ఆయన చెప్పి మాకు 200 మొదలు బాగున్నాయి పోయి 250 మాకు ఎక్కువ చెప్పినావు. అట్లా కాదు, పెద్ద మంచి లెక్కని చెప్పు. ఓనా ఏం కాదు పెద్ద మంచి లెక్కని చెప్పు. బాగా చెడిపోవద్దు, మేము చెడిపోవద్దు. అట్లా చెప్పు అని 7,600 ఏం కాదు 7,600 పట్టుకోబా. 7,500 మేము అడిగి వింటివి, 7,600 చెప్తున్నాడు. ఇంకేంగా పోతే అట్లా నేను కొనుక్కొచ్చిన గొర్రెలు. 600 చెప్పు. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వవా? అంటే మంచి 150 రోజుల మంచి ఎడా మంచి మేము కొంటాం. అంటే ఇట్లా నీకు 50 తగ్గి నీకు 250 పెంచుడు మాకు అట్లా అంటే అట్లా ఎట్లా అన్న? చెప్తే సగం ఇప్పుడు చెప్పు. అన్న ఊర్లో పెద్ద మంచి ఇట్లా చెప్తావా? చెప్పు చెప్పు 600 తోటి అయిపోయాను. 600 కాడికి 600 తోటి అయిపోయి ఏం కాదు 750 అవుతుంది. తమాషా నయము. అవును అట్లనే బేరం. గొర్రె బాగా చెప్పు మాట చెప్పు కొన్నప్పుడు వాడు 50 రూపాయలు 600 తోటి ఏం అంత తినకూడదా? ఏం కొట్లాడి తింటాం. పట్టు పెట్టు నువ్వు పెట్టు పెట్టు నువ్వు పెట్టు. అవును అట్లా బేరం. 50 తక్కువ చెప్పాలనుకుంటే పెద్ద మంచిది అట్లా అని. లాస్ట్కు తెచ్చిన కొర్రెలు వాని కూడా తెచ్చినాయి 15,600 తోటి దిగినాయి. 16,000 15